హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఇన్సూరెన్స్ అడ్వైజర్ సాయినాథ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఆన్లైన్లో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మోసాలు ఏమైనా జరుగుతాయంటారా? సార్, యాక్చువల్లీ ఏంటంటే మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి మెయిల్స్ ఒకటి అండ్ మీ రిజిస్టర్డ్ వెబ్సైట్, దిస్ ఈజ్ టూ ఇంపార్టెంట్. రిజిస్టర్డ్ వెబ్సైట్స్ ద్వారానే చేయాలండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో థర్డ్ పార్టీ వాళ్ళు వస్తున్నారు, ఇన్సూరెన్స్కి మధ్యలో ఇంకోరు వాళ్ళు కూడా వస్తున్నారు. మీరు ఏదైనా చేయదలుచుకుంటే డైరెక్ట్ వెబ్సైట్లో వెళ్ళి చేయండి. లైక్ మీరు ఎల్ఐసి పాలసీ తీసుకుంటే ఎల్ఐసి వెబ్సైట్లోకి వెళ్ళి చేయండి. మీరు ఇంకా వేరే ఏదైనా తీసుకుంటే నేను ఇచ్చే మా ప్రేక్షక మిత్రులకు ఇచ్చేది ఏంటంటే మీరే ఆన్లైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి. పాలసీ తీసుకున్నప్పుడు ఆఫ్లైన్లోనే వెళ్ళండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఆన్లైన్లో పెట్టే ముందు కంపెనీ అన్ని విధాలుగా ఆలోచించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో పెడుతుంది. అది కూడా రిజిస్టర్డ్ వెబ్సైట్స్. మధ్యలో వేరే సైట్స్ కూడా ఉంటాయి, అడ్వర్టైజ్ సైట్స్. డోంట్ బిలీవ్ ఆన్ దట్ అడ్వర్టైజ్ సైట్స్. గో త్రూ ద ప్రాపర్ బ్రోచర్, ప్రాపర్ వెబ్సైట్స్ అండ్ టేక్ ద ప్లాన్ ఇన్ ఆఫ్లైన్. బికాజ్ ఎందుకంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి పెద్ద డిఫరెన్స్ ఏముండదండి. లైక్ ఎగ్జాంపుల్గా మీరు లైఫ్ ఇన్సూరెన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్లో డిఫరెన్స్ ఉంటుంది, వేరే పాలసీస్ తీసుకోవడానికి లేదు ఆఫ్లైన్లోనే. ఓకే. లైక్ మీరు వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, మీరు హెల్త్ ఇన్సూరెన్స్, మిగతా ఎనీ మెనీ ఇన్సూరెన్స్ అదర్ దాన్ లైఫ్, అవి మీరు ఆఫ్లైన్ అదే ప్రీమియం ఉంటుంది సార్, ఆన్లైన్ అదే ప్రీమియం ఉంటుంది. ఏదో మీకు జస్ట్ అట్రాక్టివ్గా మీకు పోపప్లో మెయిల్లో 5% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ అని వస్తుంది. కానీ దానివల్ల మీరు 5% చూసుకొని ఆ 5% తగ్గిస్తుంది కదా అని మీరు మోసపోయారనుకోండి, మీకు లక్షలలో నష్టం వస్తుంది. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రీమియం ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వెన్ యూఆర్ పేయింగ్, మీరు ఒక 2 వీలర్ ఇన్సూరెన్స్ చేశారు, ఇన్సూరెన్స్కి థర్డ్ పార్టీ ప్రీమియం 850 ఉంటుంది, ఫుల్ ఇన్సూరెన్స్ 1000 నుండి 1200 మధ్యలో ఉంటుంది. కానీ అదే వెహికల్ ఎక్కడైనా డ్యామేజ్ అయిందనుకోండి దానికి వేలల్లో ఉంటుంది. అదే వెహికల్ థెఫ్ట్ అయిందనుకోండి దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఇన్ ఆన్లైన్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మన ఇండియాలో ఇంకా ఆన్లైన్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా రావడానికి ఇట్ విల్ టేక్ టైం. బట్ నేను ఇచ్చే మన ప్రేక్షకులకు ఏంటంటే ఇప్పటికే ఆన్లైన్ వెళ్ళకండి, ఆఫ్లైన్ ద్వారా వెళ్ళండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి సార్. దిస్ ఈజ్ అ వాట్సాప్ నంబర్, యూ కెన్ కాంటాక్ట్. మీ డౌట్స్ ఏదైనా ఉంటే యూ కెన్ కాంటాక్ట్ ఇన్ వాట్సాప్. మీ పాత ప్లాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. మోసాల విషయానికి మీరు టాపిక్ తీసుకొచ్చారు. మోసాలైన విషయానికి వస్తే ఏం జరుగుతుందంటే సార్, ఈ టెక్నాలజీ యుగంలో మనం ఎంతైతే ఆన్లైన్ టెక్నాలజీ పెరిగిందో మోసాల విషయంలో టెక్నాలజీ జరిగింది. కంపెనీ ఎప్పుడూ కస్టమర్స్ను మోసం చేయడం లేదండి. మధ్యలో ఉన్నటువంటి కొందరు దళారులు ఏం చేస్తున్నారంటే సేమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా ఉంటుందో అలానే ఈ కొత్త వచ్చినటువంటి వరల్డ్ టెక్నాలజీ ద్వారా సేమ్ దాన్ని పీడిఎఫ్ ఫైల్ని అలానే తయారు చేసి దాంట్లో డేట్ మాత్రమే మార్పు చేసి సుమారుగా మీరు ఒక 2 వీలర్ ఇన్సూరెన్స్ విషయంలో పేపర్లో కూడా మీడియాలో కూడా వచ్చింది. 2 వీలర్ ఇన్సూరెన్స్ మామూలుగా మీరు థర్డ్ పార్టీ ప్రీమియం పే చేయాలంటే యాజ్ ఆఫ్ నౌ రేట్ 850 రూపీస్ అవుతుంది ఒక 2 వీలర్కి. కానీ వాడేమంటాడు 250కే ఇచ్చేస్తున్నాను అంటారు. ఇక్కడ తప్పు మీ ప్రజలది కూడా ఉంది సార్. ఎందుకంటే 800 కట్టే బదులు 250 రాంగా ఎందుకు 850 కట్టడం? కొందరేమో తెలియక అసలు దాని కాస్ట్ ఎంత ఉందో తెలియక 250 కట్టేస్తున్నారు. ఆ డేట్ ఒకటి మార్చేసుకొని వాళ్ళు ప్రింట్ తీసుకుంటున్నారు. మీరు అలాంటి సిచ్యువేషన్లో వాటిని గుర్తుపట్టడం ఏంటంటే ఇప్పుడు ప్రతి డాక్యుమెంట్ బార్ కోడెడ్ వస్తుంది సార్. ఈవెన్ దో ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇష్యూయింగ్ దేర్ బాండ్స్ విత్ బార్ కోడ్. మీరు ఆ బార్ కోడ్ను అబ్జర్వ్ చేయండి. బార్ కోడ్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని మీరు తీసుకోవాలి. మీరు బార్ కోడ్లు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ బెటర్ మీరు ఎక్కడంటే ఏజెంట్ ద్వారా కానీ ఐదర్ వెబ్సైట్ ద్వారా వెళ్ళండి. వెబ్సైట్ కన్నా ఏజెంట్ ద్వారా వెళ్ళడము. మీరు ఆన్లైన్లో ఎవ్రీథింగ్ ఇవాళ రేపు అన్నిటి సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేస్తే ఎవరున్నారో మిమ్మల్ని కాంటాక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. దే విల్ కాంటాక్ట్ యూ. కాంటాక్ట్ చేసే వాళ్ళలో కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసుకొని మీకు కాల్ చేసే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ని ల్యాక్స్ పెడితే ఇన్ని ల్యాక్స్ వస్తున్నాయి, డోంట్ బిలీవ్. మీరు 1 లక్ష రూపాయలు పెట్టండి, మీరు 5 ఏళ్లలో 10 లక్షలు చేస్తాం, డోంట్ బిలీవ్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఈ మన గవర్నమెంట్ రూల్స్ పరంగా 5 ఏళ్లలో 6 ఏళ్లలో డబల్ అయ్యే స్కీమ్స్ ఏవి లేవండి, అంటిల్ అన్లెస్ మార్కెట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తప్ప. దయచేసి అలాంటి వాటికి మీరు మోసపోకండి. మెసేజెస్ని మీకు వస్తుంటుంటాయి, ఇన్వెస్ట్ X అమౌంట్ యూ విల్ రేట్ 5x యూ విల్ రిటీవ్. ఒక X పెడితే 5x రాడు. కాలం పోయింది, ఎందుకంటే అన్ని కాస్ట్ పెరిగాయండి. మీరు తింటున్న ప్రతి ఫుడ్ కాస్ట్ పెరిగినప్పుడు మనం పెట్టే డబ్బు డబుల్ ఎట్లా అవుతుంది? దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది.
సో ఆ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి ఆలోచించి సంప్రదించి వెబ్సైట్ ద్వారా వెళ్ళండి, మీకున్న నాలెడ్జ్ని బట్టి సంప్రదించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ అనా మేము చెప్తాం, వీ విల్ సర్వీస్ యూ. మా వ్యూయర్స్కి నేను చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే రైట్ ప్రోడక్ట్ రైట్ టైం రైట్ పర్సన్ దగ్గర తీసుకోండి. దయచేసి మోసపోకండి. తక్కువ డబ్బులోకి దొరుకుతుందంటే ఒకసారి ఆలోచించండి. ఐదర్ ఇట్ మే బి 2-వీలర్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, మీ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు. ప్రతి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీరు ప్రపోజల్ ఫిలప్ చేసేటప్పుడు ఆర్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ చదవండి సార్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివే ఓపిక లేకపోతే అట్లీస్ట్ తెలుసుకోండి. మీకు చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పేవాళ్ళని సెలెక్ట్ చేసుకొని అన్నీ తెలుసుకున్నాకనే మీ యొక్క డాక్యుమెంట్స్ ఇవ్వండి సార్. చూశారు కదండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.